హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? సో, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సో, అదేంటంటే ఇవేంటివో తెలుసా? చాలా రోజుల తర్వాత మా పొలంలో చిక్కినాయి ఇవి. గురిగింజ. గురిగింజలంటే తెలియని వాళ్ళు ఎవరుండరు. సో, ఈ జనరేషన్‌లో సిటీలో పుట్టిండే వాళ్ళకి మాత్రం కొంతమందికి తెలియకపోవచ్చు. సో, ఆల్మోస్ట్ విలేజ్‌లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు ఈ గురిగింజ. ఈ గురిగింజకి ఒక సామెత ఉంది తెలుసా అందరికి? తెలిసే ఉంటుంది. ఇంకా దాని కింద ఉండే నలుపు దానికి తెలీదంట. సో, దాని కిందుండే నలుపు దానికి తెలియక, దాని గురించి అది గొప్పగా నేను నా యంత అందంగా ఎవరు లేరు, నా యంత ఎర్రగా ఎవరు లేరు, నా యంత గొప్పగా ఎవరు లేరు అన్నట్లు భావించుకునేదంట. దాని కిందుండే నలుపు దానికే తెలీదంట. సో, అలా కొంతమంది జనాలు బిహేవ్ చేస్తున్నారు. ఈ గురిగింజ లెక్క మీరు అనుకోకండి. మీరంత పతితులేం గాదు. ఓకేనా? మీ కిందుండేది, మీ ఎనకుండేది మీకు తెలీదు. ఓకేనా? మీరు అదే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అంటారు కదా! పెద్దోళ్ళు ఊరికే సామెతలు చెప్పలేదు. వాళ్ళు అనుభవించి ఇలాంటి వాళ్ళని అంతా ఏరి పక్కన పెట్టి ఇవంతా చూసి అనుభవించే వాళ్ళు చెప్పిండారు. ఓకేనా? గురిగింజ సామెత అర్థమైందని అనుకుంటున్నాను పతితులకి. ఓకేనా? పతితులు, పత్తి గింజలు కొంతమంది ఉంటారనమాట. సో, ఇంకొకరి గురించి మాట్లాడితే చూడండి. అలాంటి వారికి ఈ వీడియో అనమాట. సో, ఎవరైనా గానీ ఒక మనిషిని తక్కువ చేసి మాట్లాడడం, ఇంకొక రకంగా మాట్లాడడం నేను ఇన్నాననుకో, పొయ్యిలో కట్టి ఉంటది గదా! ఆ కట్టిని కాల్చి ఎక్కడ పెడతానో నాకు కూడా తెలీదు. ఓకేనా? నన్ను గెలికితే ఇంకొక రకంగా ఉంటదనమాట. నేను అంత మంచిదాన్ని గాదు. సో, చాలా మంచిగుంటాను. నన్ను గెలికితే నా ఇంత చెడ్డది ఇంకా ప్రపంచంలోనే ఉండదనమాట. సో, అది నేను. నా క్యారెక్టర్ అది. గురిగింజ అంత పతితులు మీరు కాదు. గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరికి అంటే అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. ఓకేనా? అందరికీ కాదు. కొంతమందికి ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థమవుతుంది. కొంతమందికి బ్యాడ్‌గా, మల్లికాని బ్యాడ్‌గా అనుకునే వాళ్ళకి మాత్రమే. ఓకేనా? బీ కేర్‌ఫుల్. నాతో పెట్టుకుంటే నా చిటికి నేల మీద ఎంటికి కూడా మీరు టచ్ చేయలేరు. ఓకేనా? ఇలాంటి వాళ్ళందరినీ చూడండి. ఇంతమందిని చూసింటా. అది కూడా మీరు టచ్ చేయలేరు. ఐ డోంట్ కేర్. నేనేంటో నాకు తెలుసు. కుక్కలకంతా భయపడే రకం కాదు నేను. ఎవరైనా నాతో పెట్టుకుంటే కబద్దార్. మామూలుగా ఉండదు నాతో. జాగ్రత్త. నా వీడియోలు చూసి నా గురించి బ్యాడ్‌గా మాట్లాడే కొంతమందికి మాత్రమే ఈ వీడియో. ఓకేనా? అందరికీ కాదు. దయచేసి అందరూ అపార్థం చేసుకోకండి. నేనేంటో కొంతమందికి తెలుసు. నా గురించి నా వీడియోస్ చూసి కొంతమంది ఉన్నారు కొంచెం బ్యాడ్‌గా బిహేవ్ చేసేవాళ్ళు, బ్యాడ్‌గా మాట్లాడేవాళ్ళు. సో, వాళ్ళకి మాత్రం ఎక్కడ తగలాలో అక్కడ తగులుతా ఉంటుంది. అది ఎవరికీ నేను నేమ్స్ చెప్పను.